హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఎల్విసి ఛానల్. ఈరోజైతే మీ అందరికీ మా క్యాటరింగ్లో తయారు చేసిన ప్లెయిన్ బిర్యానీ అయితే చూపించాలనుకుంటున్నానండి. పుల్లలపై మీద అయితే వేశారండి ఈరోజు దమ్మది. చాలా రుచిగా ఉంటుందండి. దీంతో పాటుగా చికెన్ ఫ్రై కూడా చూపిస్తానండి మీకు. ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి, ఫ్రై పీస్ బిర్యానీ లాగా. ఈరోజు మా క్యాటరింగ్లో అయితే ఆర్డర్ చేసామండి. దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా అయితే బిర్యానీ చూద్దామండి. పుల్లల పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకునండి. దాంట్లో సరిపడిగా నూనె, నెయ్యి వేసుకుని బాగా వేడెక్కిన తర్వాత దాంట్లోకి మీకు మసాలా దినుసులన్నీ అనాస పువ్వు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, కొద్దిగా షాజీరా, దాంతోపాటుగా జీడిపప్పు కూడా వేశారండి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. అది కూడా వేయించిన తర్వాత దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసామండి. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని ఒక గిన్నెలోకి మొత్తం అన్నీ తీసేసుకున్నామండి. ఉప్పు, కారం, పసుపు, మీకు బిర్యానీ మసాలా అంటే గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి, మెంతాకు, దాంట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసామండి. అది కూడా వేసుకుని మొత్తం అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్యాకెట్ పెరుగు అయితే వేసుకున్నామండి. పెరుగును కూడా వేసుకుని ఈ విధంగా కలుపుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత మీకు మనం వాటర్ ఎంతైతే కొలుచుకుంటామో రైస్ని బట్టి ఆ వాటర్ కూడా వేసేసుకున్నారు మా వాళ్ళు కొలత ప్రకారం. వాటర్ అంతా వేసుకునండి మూత పెట్టుకుని కొంచెం సేపు మరగనివ్వాలి. ఈలోపు మనం ముందుగా బాస్మతి రైస్ని అయితే నానబెట్టుకుని ఉంచుకుంటాం కదండి, దాన్ని తీసుకొచ్చి చిల్లులు గిన్నెలు అయితే వేసేసుకున్నాం. నీళ్ళు వాచుకుని నీళ్ళు మరుగుతున్నాయి కదండి, బిర్యానీ నీళ్ళు. ఆ నీళ్ళల్లో మనం ముందుగా పెట్టుకున్న రైస్ని తీసుకొచ్చి వేసుకోవాలి. బాస్మతి రైస్ అంతా వేసుకునండి. ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలండి మొత్తం అంతా వాటర్లోని. చూసారు కదా, ఉప్పు కూడా మనం ఒకసారి సరి చూసుకోవాలండి. కొంచెం తక్కువగా ఉంటే వేసుకోవచ్చు, ఎందుకంటే రైస్కి కూడా పట్టాలి కాబట్టి ఉప్పు. మొత్తం అంతా కలిసేలాగా కలుపుకునే విధంగా మూత పెట్టుకునండి. కొంచెం సేపు అయితే మనం ఉడకనివ్వాలి రైస్ని. సగం దగ్గరగా ఉడుకుతుంది అనిపించుకున్న తర్వాత మనం వాటర్ ఇంకుతుంది కదండి. ఇప్పుడు కింద పుల్లల పొయ్యి మీద పుల్లలన్నీ తీసేసుకునండి. కిందవి నిప్పులు ఒకటే ఉంచుకోవాలండి. కింద రైస్ని కూడా ఈ విధంగా 4 వైపుల నుంచి ఒకసారి మొత్తం కలుపుకోనండి బిర్యానీని. దానిపైన మనం విస్తరాకులు కానీ అరటాకులు కానీ వేసుకుని ఆవిరి బయటికి పోకుండా మూత పెట్టేసుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా మొత్తం అన్నీ పేర్చుకునండి. దానిపైన కొద్దిగా వాటర్ అయితే చిలకరించుకుని మూత పెట్టేసుకునండి. కొద్దిగా నిప్పులు అయితే పైన వేసుకుందామండి. పుల్లలవి ఉంటాయి కదా నిప్పులు, అవన్నీ వేసుకుని దమ్ అయితే వేస్తారు. ఈ విధంగా బిర్యానీ అయితే దమ్ అయితే వేస్తారండి. మీకు గంట వరకు అయితే తీయమండి. ఈ విధంగా దమ్మ వేసిన తర్వాత ఆ వేడి మీద మగ్గుతుందండి మీకు బిర్యానీ. గంట తర్వాత అండి మూత తీసిన తర్వాత కొద్దిగా బిర్యానీని తీసి ముందు అగ్నిదేవుడికి వేసిన తర్వాత పొయ్యిలోని తర్వాత మొత్తం 4 వైపుల నుంచి కలుపుతారండి. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కలుపుకునండి 4 వైపుల నుంచి. చివరిగా కొంచెం కొత్తిమీర అయితే వేసుకుని మేము ఎవరికైతే పంపాలనుకుంటున్న వాళ్ళకి హాట్ బాక్సులు అయితే తీసేస్తున్నామండి. బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి, ప్లెయిన్ బిర్యానీ. చాలా రుచిగా ఉంటుందండి పుల్లల పొయ్యి మీద. నెక్స్ట్ వచ్చేసి మీకు చికెన్ ఫ్రై చూపిస్తాను. చికెన్ని బాగా శుభ్రంగా కడుక్కునండి. నీళ్ళన్నీ వార్చిన తర్వాత దాన్ని ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మరీ కరకరలాడడం అవసరం లేదండి, కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా. తర్వాత మీకు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని పాన్ పెట్టుకుని దాంట్లోకి సరిపడగా ఆయిల్ వేసుకుని ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి టమాటా ముక్కలు కానీ టమాటా పేస్ట్ కానీ వేసుకోవాలి. మేమైతే టమాటా పేస్ట్ వేసామండి గ్రేవీ కోసం. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన లేకుండా. దాంట్లో కొద్దిగా పసుపు, దానికి సరిపడగా కారం అండి, స్పైసీగా ఉండాలి కాబట్టి. తర్వాత కొద్దిగా పెరుగు కూడా వేసుకుంటున్నామండి. ఇదంతా వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. ఈ విధంగా గ్రేవీ అంతా కలిసేలాగా. చూసారు కదా, ఇవంతా కలిసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ ఉంది కదండి, దాన్ని తీసుకొచ్చి ఈ గ్రేవీలో అయితే వేసుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని సరిపడగా సాల్ట్ కూడా వేసుకుందామండి. పైన గ్రేవీలో కలపకముందే సరిపడగా సాల్ట్ వేసుకునండి. ఒకసారి మొత్తం కలుపుకొని ఈ విధంగా కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నామండి, ఎక్కువ కాదు. మనకి ఆ చికెన్కి గ్రేవీ అంతా పట్టాలి కాబట్టి కొంచెం వాటర్ అయితే వేసాను. వాటర్ చిలకరించుకుని దానిపైన ఒకసారి మొత్తం తిప్పుకుంటూ ఈ విధంగా కలుపుకునండి కొంచెం సేపు. తర్వాత అయితే మీకు దాంట్లోకి మాకు కావాల్సిన మసాలాలు అయితే ఇద్దామండి. ధనియాల పొడి 2 గుప్పుల వరకు వేశారు, కొద్దిగా జీలకర్ర పొడి, తర్వాత వచ్చేసి కొద్దిగా గరం మసాలా వేస్తున్నామండి. దాంట్లో చివరిగా కొద్దిగా
మీకు చికెన్ మసాలా కూడా ఉంటుంది కదండి, అది కూడా వేసాను కొద్దిగా. చూసారు కదండి. తర్వాత కొద్దిగా మెంతాకు, కొద్దిగా కొత్తిమీర, కొంచెం కరివేపాకు, చూసారు కదండి. ఇవన్నీ వేసుకుని చివరిగా వేసింది అయితే మీకు వైట్ పెప్పర్ పొడి అండి. కొంచెం చికెన్ ఫ్రైకి స్పైసీగా ఉండటం కోసం అది కూడా వేసామండి మేము. చాలా బాగుంటుందండి అది వేయటం వల్ల ఫ్లేవర్ కూడా. అవన్నీ వేసుకునండి మొత్తం అంతా దగ్గరుండి మనం లో ఫ్లేమ్లో గ్రేవీ టైట్ అయ్యేంత వరకు ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలండి పాన్లోని. చూసారు కదండి. చివరగా మీకు దీంట్లోకి వచ్చేసి మీకు జీడిపప్పు అయితే వేసుకుంటున్నామండి. కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు, మేము సరిపడగా వేసామండి. జీడిపప్పు కూడా వేసి మొత్తం అంతా కలుపుకునండి ఈ విధంగా. కొంచెంసేపు లో ఫ్లేమ్లో పెట్టి తిప్పుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకుంటే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదండి. దీన్ని కూడా మేము హాట్ బాక్స్లో అయితే తీసేస్తున్నామండి వేడిగా ఇవ్వడం కోసం. మా వీడియోలు 2 నచ్చినాయి అనుకుంటున్నానండి మీకు. థ్యాంక్ యూ అండి.